ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీగురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 19వ అధ్యాయంలో ఎన్ని విధాలుగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సామదాన భేద దండోపాయాలతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మనస్సు మార్చి వైరిపక్షాన్ని విడిచి తన పక్షం చేరతాడని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఆఖరికి చంపివేయాలని విశ్వప్రయత్నాలు చేసిన ప్రహ్లాదుడు విష్ణువు పట్ల అచంచలమైనటువంటి భక్తిని విడవకపోయేసరికి బయట నుంచి ఎన్ని ప్రయత్నాలు చేశాం, ప్రహ్లాదుడు చావలేదు కనుక అప్పటికి తన ఆధీనుడై ఉండేటటువంటి వాయువుని పిలిచి అగో ప్రహ్లాదుడు కనిపిస్తున్నాడు, నా కుమారుడు వైరిపక్షం చేరాడు, నన్ను నా కులం మొత్తాన్ని కూడా తుడిచిపెట్టి వేయాలనే సంకల్పంతో విష్ణు పక్షాన చేరి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కావున నీవు అతని లోపలికి వెళ్ళి అతని శరీరాన్ని విచ్ఛిన్నం చేయు, ఉచ్ఛ్వాస నిశ్వాసములలో ఉండేటటువంటి వాయువుని స్తంభింపజేయు అని వాయువుని ఆజ్ఞాపించేసరికి ఆ వాయువు ప్రహ్లాదుడి తాలూకు శరీరంలోకి దూరి ఇబ్బంది పెట్టాలనే సందర్భంలో ప్రహ్లాదుడు మధుసూదనుడు అనేటటువంటి భగవంతుని స్మరించుకున్నాడు. జనార్దనుడు అనేటటువంటి నామంతో విష్ణువును ప్రార్థించాడని, ఆ జనార్దనుడు వాయువుని తనలోకి పుచ్చేసుకున్నాడని ఆ ఘట్టంలో చెప్పుకున్నాం కిందటి వీడియోలో. అక్కడి నుంచి ఎదరఘట్టం ఇంకా పరమాద్భుతమైనటువంటి ఘట్టం, చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి ఘట్టం, ఇంకా ఎదరఘట్టం వస్తున్నది. అది మనం తెలుసుకొని జీవితానికి అన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్షీణాసు సర్వమాయాసు పవనేచ క్షయంగతే జగామసోపి భవనం గురోరేవ మహామతి. వాయువుని జనార్దనుడు తనలోకి పుచ్చేసుకున్న తర్వాత యావత్ ప్రకృతి స్తంభించిపోయిన తర్వాత మహామతి అయినటువంటి రెండు లేవు, ఏకంగా ఒకటే ఉన్నది, నాలోని నీలోని అందరిలోని అంతటా విష్ణువే కనిపిస్తున్నాడు అనేటటువంటి భావన కలిగి ఉండేటటువంటి ప్రహ్లాదుడి తాలూకా మనస్సు ఎలా ఉన్నదో ఈ శ్లోకంలో మనకి చెబుతున్నది. ప్రహ్లాదుడు పట్ల వాయువు చేసినటువంటి ఆ ప్రయోగము, జనార్దనుడు వాయువును పుచ్చుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత జనార్దనుడు వాయువును వదిలేస్తారు, ప్రపంచం మళ్ళా యథావిధిగా మారుతుంది. మారిన తర్వాత ఈ ప్రహ్లాదుడు చక్కగా యథాపూర్వకంగా మహామతి అయినటువంటి ప్రహ్లాదుడు గురోరేవ మహామతి గురుకుల వాసానికి వెళ్ళి విద్యాభ్యాసం చేర్చుకుంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. ఏమిటి విషయం? మన జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటిది. యువతల ఎన్ని ఇబ్బందులు వస్తున్నా మనం చేయవలసినటువంటి పనిని మానకూడదు. శైశవేభ్యస్త విద్యానామ శ్లోకం ఎంత మన జీవితాలకు అన్వయం అవుతుందంటే, ప్రహ్లాదుడి జీవితం దగ్గర నుంచి మన జీవితం వరకు ఆ శ్లోకం ఎంతలాగా అన్వయం అవుతుందంటే, శైశవేభ్యస్త విద్యానాం, కుటుంబంలో ఎన్ని కలహాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ప్రకృతిలో ఎన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతున్నా చిన్నతనంలో విద్యాభ్యాసం చేయాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అనారోగ్య సమస్యలు కావచ్చును, ఆర్థిక సమస్యలు కావచ్చును, ఇతరత్రా సమస్యలు కావచ్చును, ఏ సమస్య ఎదురైనా సరే చిన్నతనంలో చేయవలసినటువంటి విద్యాభ్యాసము. సరే, పూర్వకాలం అంటే గురుకుల వాసం అవన్నీ ఉన్నాయి, కానీ ఆ మార్గం పూర్తి అయిపోయి ఇప్పుడు మనం స్కూళ్ళకి వెళ్ళడం, స్కూల్లో నేర్చుకోవడం, తర్వాత ప్రైవేటు మాస్టర్లు ఇంటికి వచ్చి చెప్పేటటువంటి రోజులు ఇవి. ఆ సందర్భాలలో మనకి ఇన్ని సదుపాయాలు ఉన్నా సరే దృష్టి కలి ప్రభావం వలన అటుపక్క వెళ్ళటం లేదు. కానీ మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి విషయం ఇంతటి అనకూడదు. వాయువు ప్రహ్లాదుని చంపివేయాలి అని వచ్చిన తర్వాత జనార్దనుడు ప్రహ్లాదుని రక్షించిన, నా వెనకాదలు విష్ణుమూర్తి ఉన్నాడయ్యా, మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు నాకు అనే భావన కలగలేదు ప్రహ్లాదుడిలోని. తను చేయవలసినటువంటి పని
చిన్నతనంలో విద్యాభ్యాసం చేయడం. ఆ విద్యాభ్యాసానికి తను వెళ్ళిపోయాడు అంతే. తండ్రి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే నేను చేయవలసినటువంటి పని ఏమిటయ్యా, చిన్నతనంలో విద్యను నేర్చుకోవాలి అంటూ గురోరేవ మహామతి గురుకుల వాసానికి వెళ్ళిపోయాడు. అక్కడ విద్యాభ్యాసం నేర్చుకుంటున్నాడు అన్న ఘట్టం దగ్గర మనం కింద ఈ వీడియోలో ఆపుకున్నాం. అహన్యహన్యథాచార్యో నీతిం రాజఫలప్రదాం గ్రాహయామాస తం బాలం రాజ్ఞాముషానస కృతాం. ఇక్కడ ప్రహ్లాద కుమారుడు శుక్రాచార్యుడు ఉపదేశించినటువంటి నీతి శాస్త్రాన్ని చక్కగా గురువుల దగ్గర నేర్చుకున్నాడు. శుక్రాచార్యుడి శిష్యులు ఈ నీతి శాస్త్రాన్ని ప్రహ్లాదుడికి నేర్పారు అంటూ రాజ్య పరిపాలనా పూర్వకమైనటువంటి ఫలప్రదాయకమైనటువంటిది నీతి శాస్త్రాన్ని ఆ కుమారునికి గురువు ఉపదేశించారు. గృహీత నీతి శాస్త్రం తం వినీతం చ యదా గురువు మేనే తదైనం తత్పిత్రే కథయామాస శిక్షితం. నీతిశాస్త్రం నేర్చుకున్నాడు, న్యాయశాస్త్ర కోవిదుడయ్యాడు ప్రహ్లాదుడు. ఆ విషయం గురువులు హిరణ్యకశిపుడికి నివేదించారు. అయ్యా, నీ కుమారుడైనటువంటి ప్రహ్లాద కుమారుడు న్యాయశాస్త్ర కోవిదుడయ్యాడు, పరమాద్భుతంగా న్యాయశాస్త్రాన్ని మా దగ్గర నుంచి నేర్చుకున్నాడు అని హిరణ్యకశిపుడికి చెప్పేసరికి గృహీత నీతి శాస్త్రస్తే పుత్రో దైత్యపతే కృత ప్రహ్లాద స్తత్వత్తో వేత్తి భార్గవేణ యదీరితం. చూడండి జాగ్రత్తగాను, శుక్రాచార్యుడిచే ప్రబోధించబడినటువంటి నీతి శాస్త్రము, రాక్షసుల కులగురువులు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడి నుంచి అతని శిష్యుల దగ్గర నుంచి ప్రహ్లాద కుమారుడు నేర్చుకునే విషయంలో భగవంతుడి గురించి ఎక్కడా కూడా ఈ నీతి శాస్త్రంలో ఇంచుమించు లేనట్టుగా ఎదరగట్టాలని మనకి తెలుస్తుంది. సరే, కుమారుడు న్యాయశాస్త్ర కోవిదుడయ్యాడు అని ఆ దైత్య సార్వభౌముడు తనయుణ్ణి నీతిశాస్త్రం పూర్తిగా నేర్చాడు. శుక్రాచార్యుడిచే బోధించబడేటటువంటి తత్వాన్ని హృదగతం గావించుకున్నాడు అని గురువులందరూ కూడా హిరణ్యకశిపుడికి చెప్పారు. చెప్పగానే మిత్రేషు వర్తేతే కథ మణివర్గేషు భూపతి ప్రహ్లాద త్రిషు కాలేషు మధ్యస్థేషు కథం చరేతు. ఈ శ్లోకం చాలా జాగ్రత్తగా పట్టుకోండి. త్రిషు కాలేషు మధ్యస్థేషు కథం చరేతు. దీని గురించి వివరం పరమాద్భుతంగా తర్వాత ఎదరగట్టాలలో చెప్పారు. ఆ ఒక్క పాదం గురించి హిరణ్యకశిపుడు కుమారుని పిలిపించాడు. ప్రహ్లాద కుమార, భూపాలకుడైన రాజు మిత్రుల పట్ల ఎలా వ్యవహరించాలి, శత్రువుల పట్ల ఎలా వ్యవహరించాలి, 3 కాలాలలోనూ మధ్యస్థముల విషయంలో ఎలా ప్రవర్తించాలి అని కుమారుణ్ణి అడిగాడు ప్రశ్న. న్యాయశాస్త్రం నేర్చుకున్నాడు కుమారుడు. ఇంతకుముందు ప్రహ్లాదుడికి తండ్రి అడిగినటువంటి ప్రశ్న సమాధానం వేరు. ఇక్కడ ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు అడిగినటువంటి ప్రశ్న సమాధానం వేరు. ఇంతకుముందు నేర్చుకున్నటువంటిది వేదాన్ని నేర్చుకున్నాడు ప్రహ్లాద కుమారుడు. వేదానికి మూలం విష్ణువయ్యా అని చెప్పాడు. ఆ ప్రభావమే ఇంతవరకు వచ్చింది. కానీ వేదాంగమైనటువంటి నీతిశాస్త్రం గురించి నేర్చుకునేటటువంటి ప్రహ్లాద కుమారుడికి తండ్రి అడిగినటువంటి ప్రశ్న, ఎవరి పట్ల రాజు ఏ సమయంలో ఎలా వ్యవహరించాలి, మిత్రుల పట్ల ఎలా వ్యవహరించాలి, శత్రువుల పట్ల ఎలా వ్యవహరించాలి, 3 కాలముల యందు మధ్యస్థములైనటువంటి విషయంలో ఎలా ప్రవర్తించాలి. చూడండి, ప్రహ్లాద కుమారుడు నేర్చుకునేటటువంటి దాన్ని పట్టించి తండ్రి ప్రశ్న వేస్తున్నాడు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మనం ఏ విద్యనైతే నేర్చుకుంటున్నామో ఆ విద్యలో ఉత్తీర్ణత పొందాలి. మనం ఏ రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నామో ఆ మార్గంలో మనల్ని మించినటువంటి వారు లేకుండా తయారవ్వాలి. అది మనం జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటిది. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివినటువంటి వాళ్ళు అందులో అత్యుత్తమ స్థానానికి చేరాలనేటటువంటి ప్రయత్నం చేయాలి. జ్ఞానంతో ఉండేటటువంటి స్థానానికి చేరాలనేటటువంటి ప్రయత్నం చేసిన నాడు ఆ ఉద్యోగం నిలబడుతుంది. నిలబడిన ఉద్యోగం 10 మందికి ఉపాధిని చూపిస్తుంది. ఒక డాక్టర్గా చదివినటువంటి ఆయన 100,000 మందికి ప్రాణం పోయాలి. ఆ స్థాయికి ఎదగాలి.
అలాగే మరొక వృత్తి చేసినటువంటి ఆయన అందులో ఉత్తీర్ణతని పొందడమే కాదు, అందులో పరిపక్వతని పొందాలి. పరిపక్వత అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే పూర్తిగా చేసేటటువంటి కర్మ ధర్మబద్ధమైనటువంటి కర్మగా మారి తనతో పాటు తన కుటుంబానికి, తన కుటుంబంతో పాటు 10 మందికి కూడా ఆ కర్మ ఆచరణ దారి చూపించాలి. అది ఈ రోజుల్లో మనం చేయవలసినటువంటి, నేర్చుకోవలసినటువంటి విధానం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివే వాడి దగ్గరికి వెళ్ళి ఎంబీబీఎస్ మెడికల్ సీట్ గురించి అడిగితే ఆయనకేంటి తెలుస్తుంది? తెలియదు కదా. మెడికల్ సీట్లో ఎంబీబీఎస్లో ఒక ఒక షుగర్ విషయంలో కానీ, ఒక కాలేయం విషయంలో కానీ చక్కగా ఉత్తీర్ణత పొంది అందులో పిహెచ్డి చేసినటువంటి ఆయనకి ఆర్మీలో గన్ ఎలా పట్టుకోవాలి అని అడిగితే సమాధానం ఆయన దగ్గర ఉండదు కదా. అలాగా ప్రహ్లాద కుమారుడు వేదాన్ని నేర్చుకునే సందర్భంలో హిరణ్యకశిపుడు అడిగిన ప్రశ్న, నీవు నేర్చుకున్న వేదం ఏమిటి, దాని సారాంశం ఏమిటి అని. ఇక్కడ ప్రహ్లాద కుమారుడు నీతిశాస్త్రం నేర్చుకున్నాడు కాబట్టి ఆ నీతిశాస్త్రం గురించి అడిగేటటువంటి ప్రశ్నలు ప్రహ్లాద కుమారుడు అడుగుతున్నాడు హిరణ్యకశిపుడు. అందులో మిత్రుల పట్ల, శత్రువుల పట్ల, 3 కాలముల యందు ఉండేటటువంటి మధ్యస్థముల పట్ల ఎలా వ్యవహరించాలి అని హిరణ్యకశిపుడు ప్రహ్లాద కుమారుని అడుగుతున్నాడు. కథం మంత్రిష్వ మాత్రేషు బాహ్యే స్వభ్యంతరేషు చ చారేషు పౌరవర్గేషు శంకితేష్వి సంకితేష్వి తరేషు చ. ఇంకా ప్రహ్లాద కుమారుని అడుగుతూ మంత్రుల యందు, అమాత్యుల యందు, అంతఃపురానికి వెలుపల ఉండే సేవకుల యందు, అంతఃపురంలో ఉండే రాజభటుల యందు, గూఢచారుల యందు, పుర ప్రజా సమూహముల యందు, బలవంతంగా దాసులుగా చేయబడ్డ కింకరుల యందు. ఈ పదం బలవంతంగా దాసులుగా చేయబడ్డ కింకరులు అనేటటువంటిది అంటే ఎదటి రాజ్యాన్ని జయించి వారిని దాసులుగా చేసుకునేటటువంటి ఆచారం ఆ రోజుల్లో ఉండేది కాబట్టి ఆ రకంగానే కదా ఈ దాసులు, వాయువు, మిగతా వాళ్ళందరూ కూడా హిరణ్యకశిపుడు ఆజ్ఞ ప్రకారంగా కదా ప్రహ్లాదునికి ఇబ్బంది పెట్టారు. అంచేత బలవంతంగా దాసులుగా చేయబడ్డ కింకరుల యందు, తదితరుల యందు రాజు ఎలా వ్యవహరించాలి అని హిరణ్యకశిపుడు ప్రహ్లాద కుమారుని అడుగుతున్నాడు. కృత్య విధానేషు దుర్గా ఆటవిక సాధనే ప్రహ్లాద కజ్జతాం శమ్యకు తథా కన్నక శోధనే. ఇంకా అడుగుతున్నాడు హిరణ్యకశిపుడు, ఓ ప్రహ్లాద కుమార, చేయదగని వాటి యందు, చేయదగని వాటి యందు, చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే వాటి విధానముల యందు, కోటలను స్వాధీనపరుచుకున్నట యందు, ఆటవికులను లోబరుచుకున్నట యందు, కంటకప్రాయులైనటువంటి అరిచోర వర్గాల ఏరి పారవేయుట యందు రాజు ఎలా చక్కగా ప్రవర్తించాలో నాకు వివరించు అని అడుగుతున్నాను. నీతిశాస్త్రము, న్యాయశాస్త్రము అంటే ఇన్ని విధాలుగా ఉంటుంది ప్రక్రియ. నేర్చుకోవడమే కాదు కదా, దాన్ని ఎలాగా ఆచరణలోకి పెట్టాలి అన్నది, దాని గురించి కుమారుణ్ణి అడుగుతున్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాద కుమారుణ్ణి. యథాచ్ఛాన్యచ్చ సకలమధీతం భవతా యథా తథా మే కథ్యతాం జ్ఞాతుం తవేచ్ఛామి మనోగతం. ఓ ప్రహ్లాద కుమార, నీతిశాస్త్రంలో ఇంకా నీవేమిటి నేర్చుకున్నావు? నువ్వు నేర్చుకున్నది ఏమిటి ఉన్నదో అది పూర్తిగా నాకు వివరించు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాద కుమారుని అడుగుతున్నాడు. అడుగుతూ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 3 కాలముల యందు కూడా మధ్యస్థముల విషయంలో ఎలా ప్రవర్తించాలి, 3 కాలేషు మధ్యస్థేషు కథం చరేతు. ఈ 3 కాలములు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి, పట్టపగలు, ఇది కాదు కాలము అంటే అర్థము. 3 కాలములు అంటే అభివృద్ధి దశ, సమదశ, క్షీణ దశ. చాలా గంభీరంగా ఇక్కడ ఉండేటటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. అభివృద్ధి దశ, ప్రతి మనిషిలో కూడా అభివృద్ధి కనిపించాలి. ఆ దశలో రాజు ఆ మనిషి యందు ఎలా ప్రవర్తించాలి. సమదశ, ఎప్పుడూ ఒకేలాగా ఉండేటటువంటి వారి విషయంలో ఎలా ప్రవర్తించాలి. క్షీణ దశ, రోజు రోజుకి నానాటికి యుద్ధాల భయంతో క్షీణించేటటువంటి పరిస్థితులలో, ప్రపంచం క్షీణించేటటువంటి పరిస్థితులలో ఆదుకునే నాథులుగా ఎలా నిలబడాలి, దీని గురించి వివరం చెప్పు అని ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడిగాడు.
ప్రహ్లాదుడి వయస్సు చిన్న వయస్సు, ప్రహ్లాద కుమారుడు, న్యాయశాస్త్రం నీతిశాస్త్రంలో ఉండేటటువంటి విషయాల గురించి అడిగితే, ఇంకా మిత్రుల యందు అమాత్యులు చెప్పాను కదా ఇందాకలా, మిత్రుడు అమాత్యులు, అలాగే చేయదగని పని చేయకూడని పని, ఇవన్నీ కూడా అంతఃపురానికి వెలుపల ఉండేవారు లోపల ఉండేవారు వీరందరినీ కూడా వాటి వివరాలు ఇక్కడ హిరణ్యకశిపుడు ఇంచుమించుగా చెబుతూ ప్రహ్లాద కుమారుని అడుగుతాడు ప్రశ్నలు. వాటన్నిటి గురించి కూడా యథాఘట్టంలో తెలుసుకుందాం. ప్రహ్లాదుడి తాలూకా సమాధానం కూడా తెలుసుకునే ప్రయత్నం. ప్రహ్లాదుడి సమాధానం ఎంత విచిత్రంగా ఉంటుందో, ఇక్కడ చాలా గంభీరమైనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రహ్లాద కుమారుడు ఉటంకిస్తారు యథాఘట్టంలో. అది ఏమిటన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మీ తాలూకా మీరు విష్ణు పురాణాన్ని విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.